ఈరోజు డిఎస్సి. నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడే వ్యక్తులకి మీకైనా విశ్వసనీయత ఉండాలి, మీరు చెప్పే విషయాలకైనా సమాచారం ఉండాలి, వాస్తవం ఉండాలి. ట్రూత్ లేకుండా ఏదో గుడ్డ కాల్చి వేరే వాళ్ళపైన వేస్తానో బురద జల్తానో అంటుకుంటుందనే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఊరూరులో చెప్పాను. నేను ఆ రోజు చెప్పిన మాట మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 5 ఏళ్లుగా ఒక టీచర్ని ఇవ్వలేదు. మీరందరూ ప్రిపేర్ అయ్యారు, చాలా నష్టపోయారు. అందుకే ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నా పాదయాత్రలో కూడా ఇవన్నీ చూశాను. నాకు బాధ ఉందంటే ఆ రోజు ఆయన్ని అడిగి ఎంతమంది ఉన్నారో ఎక్సర్సైజ్ చేయమన్నా. మెగా డిఎస్సీ కింద 16,300 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని 397 ఇవ్వాల్సి వస్తుందంటే కేబినెట్ లో పెట్టి ఫస్ట్ సంతకం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సీ పైన పెట్టాను. పెట్టడమే కాదు, నేను టైం చెప్పాను. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం, ఇమ్మీడియట్ గా చేయమని. మొత్తం ఉద్యోగాల దిశ 16,347. వచ్చిన అప్లికేషన్లు 3,36,300 13 జిల్లాల్లో. ఫస్ట్ టైం చరిత్రలో 148 రోజుల్లో టోటల్ ప్రాసెస్ పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా మీరు చూసే దిశ, ఈరోజు మనం మొత్తం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు టెస్టులు కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే మినిస్టర్ గారే చూపించారు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ పోవడం లేదు. ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడ ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. 48 రోజుల్లో మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, డిస్ట్రిక్ట్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్స్, టీసీఎస్ ఐఎన్ secure testing platform, conduct of examinations, declaration of scores, zone of consideration certification verification, horizontal and vertical reservations, grievance redressal mechanism, final selection and appointments, court cases. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఫైనల్ గా మీరు చూసే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చేసి మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి వాళ్ళందరి యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రాసెస్ లో కూడా మీరు చూస్తే అధ్యక్ష, క్వశ్చన్ పేపర్ ఒక్క సెట్టింగ్ చెప్తాను. 89 టెస్ట్ సెషన్స్, 13 సబ్జెక్టులు, 67 టైప్ ఆఫ్ పోస్టులు, 24 రోజుల్లో 42,000 క్వశ్చన్స్ సెలెక్ట్ చేశారు. అందులో కూడా మీరు చూస్తే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా పెట్టాలనో బెస్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఎగ్జామ్ కానీ, డ్యూరింగ్ ఎగ్జామ్ కానీ, పోస్ట్ ఎగ్జామ్ కానీ ఎక్కడ జీరో టాలరెన్స్ కింద, జీరో కాంప్రమైజ్ కింద ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. 154 సెంటర్లో పరీక్షలు జరిగాయి. 19 అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితికి వచ్చారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ లో మొత్తం కండక్ట్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ స్కోర్స్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఇంకొక పక్కన హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ఎంతమందికి ఇచ్చారో కూడా వర్టికల్ మొత్తం వెరిఫికేషన్ అవుట్కమ్ చూస్తే
16,291 వ్యక్తుల్ని కంప్లీట్ చేసి కన్సిడర్ చేస్తే 15,941 మంది సెలెక్షన్ అయ్యారు. 722 మంది రిజెక్ట్ అయ్యారు. దానిపైన ఆ మెరిట్స్ ప్రకారం ఇలాంటివన్నీ చేసే దిశ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్. ఇటీవల మేము ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొచ్చాం. 2% నుంచి 3%కు పెంచాం. టోటల్ గా మీరు చూసే దిశ 1-2 కాదు, 33,830 క్వరీస్ వచ్చాయి, సందేహాలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. అన్నిటికీ ఆన్సర్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ జోనల్ లెవెల్లో కూడా 3 లెవెల్లో జోనల్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, ఫైనల్ అపిలెంట్ అథారిటీ ఇలాంటి అన్ని పెట్టుకొని మొత్తం అన్ని కూడా రెడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ స్పోర్ట్స్ కోటా 421 మంది వేకెన్సీస్ ఉంటే 3,600 వచ్చారు. 5,328 పోస్టు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఇందులో కూడా మీరు చూస్తే దేశ 24-29 పాలసీ తీసుకొచ్చాం. 2 నుంచి 3%కి పెంచాం. దీనికి ఒక జీవో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దేశ మీరు చూస్తే జీవో నెంబర్ 4 చాలా స్పెసిఫిక్ గా ఇష్యూ చేసి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అమలు చేశారో అదే ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వచ్చాం. ఫైనల్ గా అధ్యక్ష, ఇటీవల కాలంలో ఎప్పుడూ మాట్లాడలా, 1 ఇయర్ పైన అయిపోయింది. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ టెస్ట్ మనీలు చూస్తే నాకే ఒళ్ళు జలధరించే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ స్టోరీస్ అంటే చాలా ఒక మనస్సుని కలిచివేసే విధమైన స్టోరీలు. ఒక్కొక్కరు 7 ఏళ్లు మేము ప్రాక్టీస్ చేసాం, చదువుకున్నాం. ఎవ్రీ ఇయర్ పెడతారన్నారు, పెడతారంటే మేము ఆత్రపడ్డాం. 7 ఏళ్లు జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కడాన మీరు ఏదైతే మెగా డిఎస్సీ పెట్టారో అచంచలమైన విశ్వాసంతో కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని వాళ్ళ కష్టాలు వర్ణించినప్పుడు మనసు కూడా చెలించిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి రిక్రూట్మెంట్ లో ఎక్కడ ఏది జరగకపోతే వీళ్ళు పెట్టిన అధ్యక్ష మీరు చూస్తే అలిగేషన్ SCERT డైరెక్ట్ కన్వీనర్, డిఎస్సీ కన్వీనర్, ఇంకొక పక్కన డైరెక్టర్ ఒకరే ఉన్నారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఆయన ఏం చేశారు తప్పులేదు, ఆయన ఒకడున్నాడు కాబట్టి నేను బురద ఇస్తున్నా. దిస్ ఇస్ 1 అలిగేషన్. ఇంకొక అలిగేషన్ అధ్యక్ష, ఎవరికో ర్యాంక్ ఒకటి వచ్చిందని. అతని ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం లేదంటారు. అంటే ఏ విధంగా వీళ్ళకు దొరికితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చాలా స్పష్టంగా అది కూడా వెరిఫై చేస్తే ఇది వాస్తవం. ఇంకో పక్కన దిశ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డిక్లేరింగ్ రిజల్ట్స్ అంటారు. మొత్తం మీరు రిజల్ట్స్ చూస్తే ఎప్పటికప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, కలెక్టర్స్ కి వాళ్ళు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం, ఆన్లైన్ లో ఇప్పటికి కూడా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆన్లైన్ బిగినింగ్ టు ఎండింగ్. దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి అధ్యక్ష? నేను మిగిలిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఇప్పుడు మహాడక్కర్లే, తర్వాత మహాడుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన విధానం చాలా ముఖ్యం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఆడియో రికార్డింగ్, డిఎస్సి స్పోర్ట్స్ కోటా జరిగింది. ఎవడో మహాడుకుంటున్నాడు, వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిలే అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఒకే క్యాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు,
అజం ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు, ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఇచ్చారంట. ఇది నువ్వు నేను ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయను, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్, వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు అవినీతితో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఇక్కడ ప్రజల్లో ఏం చేయలేరు కాబట్టి కోర్టుకెళ్లి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. 139 వేస్తే ఇవన్నింటిపైన పరిష్కారం చేసి 148 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేశారంటే నేను శభాష్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, పని చేసే వాళ్ళు ప్రోత్సహించాలి, తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంట్ వీళ్ళు ఆరోపణలు చేస్తే ఆరోపణకి వాస్తవాల్ని ట్రూత్ని విత్ సర్టిఫికెట్స్ సహా విత్ వెరిఫికేషన్ సహా సాక్ష్యాధారాలు చెప్తే ఇంకా మాట్లాడే పరిస్థితికి ఉన్నారు. కడాన దిశ మీరు చూస్తే ఈ రోజు నేను ఎంత ఆనందపడుతున్నానంటే, ఈ రోజు రావాలని వెయిట్ చేశాను. మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు వచ్చిన టీచర్లు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కబద్దార్, మేం కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని మేము కాపాడుకుంటామని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు.